హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం సేమియా ఉప్మా చేసుకుందామండి. ఇదిగోండి ప్యాకెట్ చూడండి, ఇది రోస్టెడ్ సేమియా. మనం ఇది ఉప్మా చేసుకోబోతున్నాం. ఓకేనా, చూసేద్దాం ఎలా చేయాలో చూసుకుందాం. చాలా బాగుంటుంది టేస్ట్. మనం ప్రాసెస్ చూద్దాం. ఓకేనా, బాండిల్ పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ జీడిపప్పు అయితే వేపుకుందామండి. కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని మనం ఈ జీడిపప్పు ఫ్రై చేసుకుందాం. ఇది వేగేలోపు మనం ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర. మనకు సేమియా రోస్టెడ్ సేమియా కాబట్టి వేపట్లేదండి, లేదంటే ఇవి తీసాక అది వేపుకోవాలి. వేపుకొని సేమియా అయితే మనకు ఇది తీసిన తర్వాత వేపుకోవాలి. ఇలా తీసుకున్నాం. కొంచెం ఆయిల్ వేసుకున్నాం. దీంట్లోనే ఒక పావు అయితే ఆయిల్ వేద్దాము. 1 స్పూను మినపప్పు, 1/2 స్పూను శనగపప్పు, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్. ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చి కూడా దుంపాను, అవి కూడా వేసేసుకున్నాం. పచ్చిమిర్చి వేద్దాం. ఒక గుప్పెడు పల్లీలు కూడా వేద్దాం. పల్లీలు కూడా వేగాయి. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ వేసుకుందాం. కరివేపాకు కూడా వేసేద్దాం. మనకు ఉల్లిగడ్డ కూడా ఫ్రై అయిందండి. ఇప్పుడు 1 గ్లాసు సేమియా వేస్తున్నాను. 2 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. ఒక స్పూను సాల్ట్ వేద్దామండి. మనం కలిపాక చూసుకోవచ్చు సరిపోయిందో లేదో. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. చూద్దామండి. చూసాం కదా, వాటర్ వేడైంది. ఇప్పుడు మనం 1 గ్లాసు సేమియా పోసుకుంటున్నాం. ఈ టైంలో మనం ఈ కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇది మనం ఉడకనిద్దాం, మూత పెట్టేసేద్దాం. చూద్దామండి మన సేమియా ఉప్మా. చూసారా, పుల్లలుగా వచ్చేసింది. ఇలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఎవరైనా. ఓకే, సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను. స్టవ్ కట్టేసుకుందాం.